ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం మరిగిన పులిలా అవినీతికి అలవాటు పడి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హామీల్ని సీఎల్పీ హేళన చేయటాన్ని ఆయన హైదరాబాద్లో తప్పికొట్టారు. కాంగ్రెస్ నేతల అవినీతిని అరికట్టగలిగితే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండవచ్చని అన్నారు. 4.5 సంక్షేమ కార్యక్రమాలకు తిరోధకాలిచ్చిన కాంగ్రెస్ టీడీపీ వాగ్దానాలను విమర్శించడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు కాపాడతారనో లేకపోతే రాష్ట్ర పేదలను బాగు చేస్తారనో అని ఎన్నుకుంటే వచ్చిన తర్వాత మనుషుల రక్తానికి మరిగిన పులిలాగా అవినీతికి మరిగిన ఈ పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చుకొని తినడం మొదలు పెట్టిండ్రు. అప్పుడు కానీ ఈ అసలైన పులి నైజం పేదలకు తెలియలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఈ పులి మీద సవారీ ఈ ప్రజలకు ప్రాణ సంకటంగా తయారైపోయింది.